హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. అడుగు దూరంలో అణుయుద్ధం, ఇది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా కనబడుతోంది. అణుయుద్ధం ఎంతో దూరంలో లేదు. ఈ అణుయుద్ధం ఎట్నుంచి జరుగుతుంది అంటే రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి. ఒక పక్కనేమో ఉక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్న యుద్ధంలో లేటెస్ట్గా రష్యా ఖండాంతర క్షిపణిని ఉపయోగించింది. ఖండాంతర క్షిపణిని ఉపయోగించింది అంటే ఏంటి? నేను అణుయుద్ధానికి సిద్ధపడుతున్నానన్న ఒక మెసేజ్ని ఇవ్వడమే. ఎందుకంటే ఆ ఖండాంతర క్షిపణి వార్ హెడ్లను మోసుకెళ్ళగలిగిన క్షిపణిని ఉక్రెయిన్ మీద ప్రయోగించింది. అయితే దాంట్లో వార్ హెడ్ పెట్టకుండా మామూలుగా ప్రయోగించింది. అయినా కూడా చాలా పెద్ద నష్టం జరిగింది ఉక్రెయిన్కి. అంటే ఏంటి? అడుగు దూరంలో ఖండాంతర క్షిపణుల దాకా వెళ్ళిపోయింది యుద్ధం. అంటే ఇక అణుయుద్ధం ఎంతో దూరంలో లేదని అర్థం. ఓ పక్క రష్యా ఈ ఖండాంతర క్షిపణిని ప్రయోగిస్తూ ఉంటే ఈ ఉక్రెయిన్ కూడా ఏం తక్కువ లేదు. ఉక్రెయిన్ కూడా ఏంటి, అమెరికా వాళ్ళు ఇచ్చిన ఆయుధాలతోటి, బ్రిటన్ ఇచ్చిన ఆయుధాలతోటి చాలా పెద్ద ఎత్తున రిటాలియేషన్ చేస్తుంది. ఈ రష్యా మీదకి వీళ్ళు కూడా ఏమేమి స్ట్రామ్ షాడో క్షిపణులు అని చెప్పి బ్రిటన్ ఇచ్చింది వీటిని. ఈ బ్రిటన్ ఉక్రెయిన్కి ఇచ్చిన స్ట్రామ్ షాడో క్షిపణులు, మిసైల్స్, వీటిని రష్యా మీదకి ప్రయోగించింది. దాదాపు ఇలాంటి స్ట్రామ్ షాడో క్షిపణులు గగనతలం నుంచి, ఇవి కూడా మామూలుగా ల్యాండ్ నుంచి కాదు, పైనుంచి గగనతలం నుంచి ఉపయోగించే క్షిపణుల్ని ఉక్రెయిన్ రష్యా మీదకి ప్రయోగించింది. దాదాపు 12 ఈ తరహా క్షిపణుల్ని రష్యా మీద ప్రయోగించింది. అంటే ఏంటి? నేను ఏమాత్రం వెనక్కి తగ్గను, నువ్వు నా మీద ఖండాంతర క్షిపణులు వేస్తే, వేరే రకాల మిసైల్స్ వేస్తే నేను వేరే దేశాలు, నాకు బ్రిటన్ లాంటి దేశాలు ఇచ్చిన వాటిని నేను ఉపయోగిస్తానని చెప్తోందంటే, ఈ క్షిపణులు ఉపయోగించింది అంటేనే అమెరికా, బ్రిటన్ ఆల్రెడీ ఈ ఉక్రెయిన్కి ఆ క్షిపణులు ఉపయోగించడానికి పర్మిషన్ ఇచ్చాయి అని అర్థం. ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి అంటే ఒక పక్కన ఆల్రెడీ రష్యా చెప్తోంది, ఇలాంటి క్షిపణులు కనుక మీరు ఉపయోగిస్తే, అంటే ఉక్రెయిన్ కానీ ఉపయోగిస్తే, లేదంటే ఉక్రెయిన్కి వేరే దేశాల వాళ్ళు సప్లై చేసి వాటిని ఉపయోగించేలాగా చేస్తే కనుక మేము చాలా సీరియస్గా తీసుకుంటాము. అంటే రష్యా మీద మీరే దాడి చేసినట్టు, ఉక్రెయిన్ కాదు, మీరే దాడి చేసిన, అంటే బ్రిటనే దాడి చేసినట్టు, అమెరికా దాడి చేసినట్టుగానే మేము పరిగణిస్తామని చెప్పినా కూడా వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ క్షిపణులు ఉపయోగించేలాగా చేశారంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు బ్రిటన్ కూడా ఈ యుద్ధంలో దిగడానికి సన్నద్ధం అవుతోందా అనేది ఒక డౌట్. అవన్నీ జరిగిన తర్వాత ఈ రష్యా చూడండి, రష్యా ఉపయోగించింది ఏం ఉపయోగించింది చూడండి. 800 KAB శ్రేణికి చెందిన 1500 kgల బరువు ఉండే గ్లైడ్ బాంబుల్ని, ఒక్కొక్క బాంబే 1500 kgల బరువు ఉంటుందంట. అలాంటిది 800 KAB శ్రేణికి చెందిన కొన్ని వందల బాంబుల్ని ఇప్పుడు ఉక్రెయిన్ మీద ప్రయోగించింది రష్యా. అంటే ఏ స్థాయిలో నష్టం జరుగుతుందో ఊహించండి. అది కాకుండా బోరెస్టిక్ హైపర్సోనిక్ మిసైల్ని కూడా ప్రయోగించింది. బోరెస్టిక్ హైపర్సోనిక్ మిసైల్ని ప్రయోగిస్తోంది. అది కాకుండా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అవి కాకుండా కొన్ని వందల కొద్ది 800 KAB, ఒక్కోటి 1500 kgల బరువు ఉండే బాంబుల్ని కీవ్ మీద అంటే మొత్తం ఉక్రెయిన్ మొత్తం మీద కూడా వేస్తుంది. సో దీని తర్వాత ఇక ఎప్పుడైతే ఈ ఉక్రెయిన్ అనేది ఒక 12 గగనతలం నుంచి వచ్చే స్ట్రామ్ షాడో మిసైల్స్ ఉపయోగించిందో, రష్యాకి కూడా బాగా నష్టం జరిగిందంట. సో ఈ రష్యాకి కూడా నష్టం జరగడం వల్ల ఇప్పుడు రష్యా చాలా దీన్ని సీరియస్ తీసుకుంటుంది. రష్యా ఒక పక్కనేమో నాటో దేశాలు ఏం చెప్తున్నాయి, కీవ్ అంటే ఉక్రెయిన్ నీ మీద దాడి చేసినా కూడా నువ్వు సీరియస్గా తీసుకోవడానికి వీల్లేదు, నువ్వు సీరియస్గా తీసుకుంటే కనుక మేమందరం సీరియస్ అవుతామని చెప్పి నాటో దేశాలు రష్యాకి వార్నింగ్ ఇస్తాయి. రష్యానేమో మీరు కనుక ఇలాంటి క్షిపణులు ఉపయోగించేలాగా చేస్తే మీరే మా మీద దాడి చేసినట్లు లెక్క, మీ సంగతి చూస్తామని చెప్పి రష్యా అంటారు. అంటే డైరెక్ట్గా ఆల్మోస్ట్ ఇప్పుడు ఖండాంతర క్షిపణిని రష్యా ప్రయోగించడం, ఈ స్ట్రామ్ షాడో మిసైల్స్ని ఉక్రెయిన్ ప్రయోగించడం చేసిన తర్వాత ఇప్పుడు ఇది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కాకుండా నాటో దేశాలకి రష్యాకి మధ్య యుద్ధంగా మారుతుంది. ఇప్పుడు ఏ నిమిషాన్నైనా ఇప్పుడు రష్యా
అణుక్షిపణిని ప్రయోగిస్తే ఏంటి పరిస్థితి అనేది ఒక డౌట్ అందరికి మదిలో ఉంది. అయితే రష్యా దగ్గర ఈ అణుక్షిపణులు ఉన్నాయి, కానీ ఉక్రెయిన్ దగ్గర అణుక్షిపణులు లేవు. వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు అసలు ప్రపంచంలోనే ఎక్కువ అమెరికా తర్వాత ఉక్రెయిన్లోనే అణుక్షిపణులు ఎక్కువ ఉండేవి. అంటే రష్యాతో కలిసి ఉన్న టైంలో మొత్తం అసలు అణుక్షిపణులన్నీ కూడా ఉక్రెయిన్లోనే తయారయ్యేవి. అలాంటిది ఈ రష్యా నుంచి విడిపోయిన తర్వాత, ఉక్రెయిన్ విడిగా వచ్చిన తర్వాత వాటన్నిటిని త్యాగం చేసి వాటి బదులు డబ్బులు తీసుకుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళు కండిషన్ పెట్టారు ఏంటంటే, నువ్వు ఒక్కొక్క అణుక్షిపణిని నువ్వు డిస్మాంటల్ చేసేస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తామని. అట్లా చివరికి ఏమైపోయిందంటే ఉక్రెయిన్ దగ్గర ఒక్కటి కూడా అసలు ఈ అణు ఆయుధాలు లేకుండా పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు అది వాళ్ళకి చాలా నష్టం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు నాటో దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకనే ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు రోజు అడుగుతున్నాడు, బ్రిటన్ని మాకు కొన్ని సప్లై చేయండి, అమెరికాని మాకు కొన్ని సప్లై చేయండి అని చెప్పి ఈ యుద్ధానికి సంబంధించిన మెటీరియల్ అంతా అడుగుతున్నాడు. అందులో కొన్ని సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేసిన తర్వాత ఇప్పుడు రష్యా ఏ నిమిషానైనా సరే అణుదాడి కూడా చేసే పరిస్థితి ఉంది. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైతే గగనతలం నుంచి స్టార్మ్ షాడో మిసైల్స్ని ఉక్రెయిన్ ఉపయోగించిందో, ఇప్పుడు డైరెక్ట్గా రష్యా అమెరికా మీద, లేదంటే బ్రిటన్ మీద, లేదంటే నాటో దేశాల మీద డైరెక్ట్ అటాక్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఆల్మోస్ట్ ఉక్రెయిన్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసేశారు తాత్కాలికంగా, బ్రిటన్ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేశారు. ఎప్పుడైతే ఈ 2 రాయబార కార్యాలయాలు మూసేశారో, ఇక అప్పుడు ఇమ్మీడియట్గా స్పెయిన్, ఇటలీ, గ్రీస్ కూడా ఈ 3 దేశాలు కూడా తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేసినాయి ఉక్రెయిన్లో. అంత పరిస్థితి వచ్చేసింది అనమాట. అంటే ఆ రాయబారాల కార్యాలయాల మీద దాడి చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు పోతే, అంటే అమెరికా మీద, బ్రిటన్ మీద రాయబార కార్యాలయం మీద దాడి చేస్తే ఆ దేశం మీద దాడి చేసినట్టే లెక్క. సో ఆ పరిస్థితులు ఉంటాయి కాబట్టి అవి ఈ దేశాలన్నీ కూడా తాత్కాలికంగా మూసేస్తున్నాయి. ఉక్రెయిన్లో ఉన్న తమ రాయబార కార్యాలన్నింటినీ ఒక్కొక్క దేశం నాటో దేశాలన్నీ మూసేస్తున్నాయి. ఇప్పుడు ఇంకో పక్కనేమో రష్యాకి ఉత్తర కొరియా సైనికులు డైరెక్ట్గా వచ్చి, మొన్న కిమ్ వచ్చి మాట్లాడి వెళ్ళిన దగ్గర నుంచి రష్యాకి వచ్చి కిమ్ వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత నుంచి కూడా డైరెక్ట్గా ఉత్తర కొరియా సైనికులందరూ వచ్చి ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రష్యాకి సపోర్ట్గా కొన్ని వందల వేల మంది ఉత్తర కొరియా సైనికులు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఉక్రెయిన్కేమో వేరే దేశాల నుంచి యుద్ధ సామాగ్రి అంతా వస్తుంది. ఇది ఇలా ఉంటే మళ్ళీ దీనికి ఈ రష్యాకి వెనక నుంచి చైనా సపోర్ట్ చేస్తుంది. చూసారా? అంటే రష్యా, చైనా, ఉత్తర కొరియా ఈ 3 ఒకటే. ఇంకా అంటే డైరెక్ట్గా రాలేదు చైనా, కానీ ఇండైరెక్ట్గా రష్యాకి సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్గానేమో ఉత్తర కొరియా సపోర్ట్ చేస్తుంది. ఇంకొక పక్కన ఇదే చైనా ఒక పక్క రష్యాకి సపోర్ట్ చేస్తూ ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతున్న యుద్ధంలో రష్యాకి సపోర్ట్ చేస్తూ ఏ నిమిషమైన మీద అయినా సరే తన పక్కనే ఉన్న తైవాన్ మీద దాడి చేయడానికి చైనా సిద్ధంగా ఉంది. చైనా తైవాన్కి సపోర్ట్గా ఆల్రెడీ అమెరికా కానీ మిగతా దేశాలు కానీ ఆల్రెడీ అక్కడ మేము సపోర్ట్ చేస్తాం, తైవాన్ జోలికి వస్తే మాత్రం ఊరుకోమని చెప్పి చైనాకి ఎప్పటి నుంచో కూడా వాళ్ళు చెప్పున్నారు. అయినా కూడా అమెరికా చెప్పిన హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా తైవాన్ మీద దాడి చేయడానికి ఒక పక్కన చైనా సిద్ధంగా ఉంది. అంటే ఇది ఇంకా ఏ రేంజ్కి అంటే ఎక్కడి నుంచి అక్కడికి విస్తరిస్తుంది చూడండి. ఉక్రెయిన్ నుంచి రష్యా, అటు నుంచి ఉత్తర కొరియా నుంచి చైనా నుంచి తైవాను. ఇవిట్లా ఉంటే ఇంకో పక్కన మధ్య ఆసియాకి వచ్చేసరికి ఇజ్రాయెల్కిను పాలస్తీనాకి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఈ ఇజ్రాయెల్కి పాలస్తీనాకి జరుగుతున్న యుద్ధంలోకి ఆల్రెడీ ఇరాన్ కూడా ప్రవేశించింది. ఇరాన్గా ఎప్పుడైతే ప్రవేశించిందో ఇక్కడ కూడా చాలా పెద్ద స్థాయిలో భారీ యుద్ధం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఓ పక్కన ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం ఇరాన్కి మిగతా గల్ఫ్ దేశాలకి రష్యా సపోర్ట్ చేస్తుంది. అంటే అక్కడ నుంచి కూడా మనకి 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయే పరిస్థితులన్నీ కూడా అక్కడ కూడా ఉన్నాయి. ఎందుకంటే రోజు ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేస్తుంది, హెజ్బుల్లా మీద దాడి చేస్తుంది. ఈ హెజ్బుల్లా, హమాస్ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. ఈ 2 కాకుండా వీళ్ళకి సపోర్ట్గా ఇరాన్ వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసింది. అంటే ఆ 2 కొంచెం పరిమిత స్థాయిలోనే దాడి చేసుకున్నాయి. ఎందుకంటే ఆ 2 పెద్ద దేశం. ఇరాన్ అనేది చాలా పెద్ద దేశం.
సో అది కనుక యుద్ధంలో దిగితే చాలా పెద్ద యుద్ధం అయ్యే అవకాశం ఉంది. సో పరిమిత స్థాయిలో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఏ నిమిషాలైనా కూడా ఇవన్నీ కూడా ఫ్లేరప్ అయిపోయి సీరియస్గా డైరెక్ట్గా ఇరాను ఇజ్రాయెల్ కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ కనుక డైరెక్ట్గా కొట్టుకునే పరిస్థితి వస్తే గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇరాన్కి, ఎందుకంటే ముస్లిం దేశాలు అవన్నీ, ఆ ముస్లిం దేశాలన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్గా రంగంలోకి దిగుతాయి. అవి కనుక ఇరాన్కి సపోర్ట్గా రంగంలోకి దిగితే వాటన్నిటికీ వెనకాల నుంచి రష్యా డైరెక్ట్గా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. ఇటు నుంచి ఇజ్రాయెల్ నుంచి అమెరికా కానీ మిగతా నాటో దేశాలు కానీ ఇక్కడ మళ్ళీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే పరిస్థితి. సో ఒక పక్క నాటో దేశాలన్నీ ఇటు పక్క ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ యుద్ధంలో దిగాల్సిన పరిస్థితి, అటు పక్క ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ యుద్ధంలోకి దిగాల్సిన పరిస్థితి. అట్ ది సేమ్ టైం ఇటు రష్యానేమో ఈ గల్ఫ్ దేశాలకి ఇరాన్కి సపోర్ట్ చేస్తూ యుద్ధంలో దిగాల్సిన పరిస్థితి, తనే స్వయంగా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఈ ఉక్రెయిన్కి అటు గల్ఫ్ దేశాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్న అమెరికా మరియు నాటో దేశాల మీదకి తను మళ్ళీ డైరెక్ట్గా అటాక్ చేయాల్సిన పరిస్థితి. అంటే చూడండి ఎంత దాకా తిరిగి వచ్చేది ఇదంతా కూడా. ఇక మిగిలిపోయింది ఎవరయ్యా అంటే జస్ట్ ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం మీద మిగిలిపోయేది ఎవరయ్యా అంటే కేవలం ఇండియా, ఈ శ్రీలంక ఇలాంటి దేశాలు మాత్రమే మిగులుతాయి. పాకిస్తాన్ అసలు ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఒకవేళ పరిస్థితి మాట సాయాని కోసం అయితే గల్ఫ్కే సాయం చేస్తుంది, మాట సాయంగా గల్ఫ్కే సాయం చేస్తుంది. ఒకవేళ ఏమన్నా కొంత సైన్యాన్ని పంపించాలన్నా కూడా ఆ గల్ఫ్ వైపు వెళ్తుంది. సో ఇప్పుడు మనలాంటి దేశాలన్నీ కూడా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి? ఎందుకంటే ఒక పక్కన మధ్య ఆసియా దేశాల్లో యుద్ధం జరిగిందంటే, గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరిగిందంటే ఆయిల్ రేట్లన్నీ పెరిగిపోతాయి. ఇప్పటికే ఆ పరిస్థితి ప్రపంచం మీద కనబడుతుంది. ఒక పక్కన ఉక్రెయిన్లో ఇప్పుడు యుద్ధానికి, ఉక్రెయిన్ రష్యాకి మధ్య జరుగుతున్న యుద్ధంలో మన వాళ్ళు ఎంతో మంది డాక్టర్స్ చదివే వాళ్ళందరూ, ఉక్రెయిన్లో చదివే వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేసిన పరిస్థితి. ఇలా రకరకాల మొత్తం ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుదేలైపోయే పరిస్థితి. ఇప్పటికే ఇలా ఉంటే ఇది కనుక అసలు అణుయుద్ధానికి దారితీస్తే, ఏ నిమిషాలైనా రష్యా ఉక్రెయిన్ మీద అణు బాంబులు ప్రయోగిస్తే ఏంటి పరిస్థితి ఊహించడానికి కూడా చాలా భయంకరమైన పరిస్థితి. సేమ్ అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉంది, ఇజ్రాయెల్ దగ్గర. ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్ దగ్గర ఇద్దరి దగ్గర అణుయుద్ధాల్లో అణు వార్ హెడ్లు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళ మీద ప్రయోగించినా వాళ్ళు వీళ్ళ మీద ప్రయోగించినా కూడా ఖచ్చితంగా ఎక్కడైనా సరే అణుయుద్ధం అనేది మొదలైతే మాత్రం అసలు ఇది మూడో ప్రపంచ యుద్ధం దాకా వెళ్ళిపోద్దా ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు అందరికీ చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ ఉంటే అసలు మన దేశం పరిస్థితి ఏంటి? మన దేశం ఎటువైపు ఉంటుంది? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. జనరల్గా మనం ఏ యుద్ధాన్ని గురించి మాట్లాడుకున్నా కూడా ఇండియా పరిస్థితి ఏంటి అంటే, ఒక పక్కేమో మనకి ఇజ్రాయెల్తో మంచి స్నేహం ఉంది. ఇజ్రాయెల్తో స్నేహం ఉందంటే ఇది అమెరికాకి ఇజ్రాయెల్కి వాళ్ళిద్దరికీ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరి మనం అటు వెళ్తామా? లేదా మనకి రష్యాతో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి, మరి రష్యా వైపు వెళ్తామా? ఎటువైపు వెళ్తాము అన్న దాని గురించి, ఎటువైపు వెళ్తాము అన్న దాని గురించి చాలా పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అసలు ఇండియా ఎటువైపు ఉంటుందనే చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ ఇండియా అసలు ఎటువైపు వెళ్లకుండా తటస్థంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత తటస్థంగా ఉన్నా ఏం చేసినా కూడా ఆర్థిక పరంగా మిగతా దేశాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో భారతదేశం మీద కూడా అదే ప్రభావం చూపిస్తుంది. అంతకన్నా ఎక్కువ స్థాయి ప్రభావం చూపించినా కూడా పెద్ద ఆశ్చర్యపోవక్కల్లా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ముంగిట్లో మనం అందరం నుంచున్నాము. అణుయుద్ధం అడుగు దూరంలోనే మనకు కనబడుతోంది. ఈ డేంజర్ని ప్రపంచ దేశాలు తప్పించుకోలేకపోతాయా అనేది రాబోయే కొన్ని వారాల్లో, కొన్ని నెలల్లో తెలిపోతుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలు, ఇలాంటి యుద్ధానికి సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా అనేక రకాల అంశాలన్నీ కూడా, అంటే భక్తికి సంబంధించిన అంశాలు కానీ లేదా క్రికెట్కి సంబంధించిన రకరకాల అంశాలన్నీ కూడా వేదాంత ఛానల్లో వస్తుంటాయి. అట్ ది సేమ్ టైం పొలిటికల్ వేదాంత ఛానల్లో పాలిటిక్స్కి సంబంధించిన అంశాలు వస్తుంటాయి. కాబట్టి పొలిటికల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జీకే వేదాంత, ఇప్పుడు ఇదంతా కూడా మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా జీకే వేదాంత ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి జీకే వేదాంత ఛానల్ని అలాగే వేదాంతకి సంబంధించి అనేకమైన ఛానల్స్ ఉన్నాయి.
వాటన్నిటిని వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.